హలో హబీబీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. దోశలే కాదండి, దీంతోపాటు ఊతప్పం కూడా వేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల బియ్యం తీసుకోండి. దీంట్లోకి 2 చెంచాల శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 చెంచా మెంతులు వేసుకోండి. వీటిని 2 సార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. 6 గంటల తర్వాత బియ్యం పప్పులు బాగా నానిపోయాయండి. ఇప్పుడు మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకుందాం. దీన్ని ఫైన్ పేస్ట్గా మిక్సీ వేసుకోండి. తగినన్ని నీళ్లు పోస్తూ మిక్సీ వేసుకోవాలండి. ముందే నీళ్లు పోసుకోకూడదు. ముందే నీళ్లు పోస్తే మనకి బియ్యం అనేవి మిక్సీ అవ్వవండి. ఒకసారి గ్రైండ్ చేశాక తగినన్ని నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకోండి. తర్వాత 1 కప్పు కడిగిన అటుకుల్ని తీసుకోండి. కడిగిన అటుకుల్ని మిగతా బియ్యంతో పాటు మిక్సీ వేసుకోండి. అటుకులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈసారి మీరు అటుకులు వేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి దోశలు. దీన్ని కూడా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిగిలిన పిండిలో కలిపేసుకోండి. ఈ పిండిని 8 నుంచి 10 గంటలు నాననివ్వండి. 8 నుంచి 10 గంటలు నానిన తర్వాత మనకి పిండి అనేది బాగా పొంగిపోయి ఉంటుందండి. ఈ పిండిలో తగినంత ఉప్పు కలుపుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. పెనం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన దోశలు అనేవి వేసుకోండి. మనం అటుకులు వేసుకోవడం వల్ల దోశలు అనేది చాలా టేస్టీగా వస్తాయండి. దోశని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశాక ఆయిల్ వేసుకోండి 1 స్పూన్. దోశని ఇలా 2 వైపులా కాల్చుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.